నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మిర్చియాడ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్లోని వృద్ధులకు వితంతువులకు కలెక్టర్ తమీం అన్సారియా పెన్షన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్దారుల జీవన విధానం, రేషన్ సరఫరా, ఆరోగ్య పరిస్థితిని, ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. పలువురు స్థానికులు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణాలు మంజూరు తదితర అంశాలపై తెలియజేసిన సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం కేవీపీ కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డుని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రైన్లపై ఉన్న పైప్ లైన్లను పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటకృష్ణయ్య, నగరపాలక సంస్థ ఎస్సీ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఉపాసల్ పీఓ సింహాచలం, సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బెట్టింగ్ కు బానిసై వలస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 లక్షల విలువైన 96 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 5,000 నగదును రికవరీ చేశారు. ఇక్కడ పోలీసులు వెనుక మాస్క్ వేసుకున్న వ్యక్తి పేరు మల్లికార్జున్ రెడ్డి. బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం లేకపోవడంతో బెట్టింగ్ కి బానిసయ్యాడు. డబ్బులు పోగొట్టుకోవడంతో దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. తెనాలి, మేడికొండూరు, కొల్లిపర గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానంతో కొల్లిపర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రజలు ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీస్ శాఖ ఉచితంగా అందించే లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే LHMS సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీ హౌస్ లాక్డ్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు. ఈ LHMS సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో దొంగల్ని లైవ్గా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ LHMS సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్గా. సో LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తూర్పు నియోజకవర్గంలోని అలీనగర్ మెయిన్ రోడ్లోని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ఒకరోజు ముందుగానే కొత్త సంవత్సరం ప్రారంభమైందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. సచివాలయ సిబ్బంది, నాయకులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నసీర్ అహ్మద్ పంపిణీ చేశారు. పెన్షన్ లబ్దిదారులతో ఆప్యాయంగా పలకరించి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో జరిగిన 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పాల్గొని అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న సిపిఐ శత వసంతాల ముగింపు సభను జయప్రదం చేయాలని జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. 2025 సంవత్సరంలో సిపిఐ పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని వెల్లడించారు. దేశ సంపదను అదానికి దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం దానికి సహకరిస్తుందని మండిపడ్డారు. విశాఖలో విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని సిపిఐ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఓటమి చవిచూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, మందెల నాసర్జీ, వలి తదితరులు పాల్గొన్నారు. అందువల్ల సహజ సంపదని అదానీ అంబానీలకు దోచిపెట్టకుండా, కార్పొరేట్లకు ఇవ్వకుండా ప్రభుత్వ పరంగా వాటిని ఉంచాలని, దానికోసం 26లో ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల హక్కుల కోసం, సహజ వనరుల జాతీయం కోసం, రైతుల రక్షణ కోసం, దళిత బలహీన వర్గాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మా పోరాటం కొనసాగుతుందని, అందుకు ప్రజలందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కలెక్టర్ తమీం అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చియాడ్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అన్నా క్యాంటీన్లో నాణ్యమైన, రుచికరమైన, శుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. క్యాంటీన్లో పరిసరాల శుభ్రతను, ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారంను పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారి సంఖ్యను, నిర్వహణ, శుభ్రత పనులు తదితర వివరాలను క్యాంటీన్ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు. అల్పాహారం తీసుకుంటున్న పలువురు కార్మికులు, మిర్చి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులతో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ అన్నా క్యాంటీన్లో సరఫరా చేస్తున్న ఆహార నాణ్యతపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా అల్పాహారంను భుజించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లో ఆహార సరఫరాతో పాటు ఇతర మౌలిక సౌకర్యాల నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ఇది 70 ఓకే వెహికల్ 530 కదా ఇక్కడ చేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు. అరండల్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. ప్రజలను చైతన్యపరిచి బీజేపీ వైపు ఆకర్షితులు అవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఇందుకు ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో పీవీఎన్ మాధవ్ గారు చేపట్టబోయే ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దానిలో భాగంగా మన ఊరు మన జెండా, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మ ఏర్పాటు, పథకాలు ప్రజల్లో అవగాహన, తర్వాత చేరువ. ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ పథకాలను చేరువ కేంద్రాల ద్వారా అర్హులకు చేరవేయటం. ఆ తర్వాత జనతా వారధి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించటం. ఆ తర్వాత మనసులో మాట, విద్యార్థులకు మన్ కీ బాత్ అంటే ప్రజలను విద్యార్థులను చైతన్యపరచడం. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము చేపట్టబోతున్నాం. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రశ్నించే విద్యార్థి నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందంటూ విద్యార్థి సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు కళ్లకు చేతులకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందెల నాసర్జీ, వలి, జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం దారుణమన్నారు.
3 రోజుల్లో విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీ షీట్లు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలుగా వామపక్షాలుగా చెప్తా ఉన్నాము, నీకు హెచ్చరిస్తా ఉన్నాము. నారా లోకేష్ గారు, మేమేమన్నా అత్యాచారం చేశామా, హత్య చేశామా, గూండాగిరి చేశామా, ఏం చేశామని రౌడీ షీట్ ఓపెన్ చేశాం నారా లోకేష్ అని అడుగుతా ఉన్నాము. అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని సన్మానిస్తూ ఉన్నారు మీరు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఏదైతే వీళ్ళ మీద పెట్టిన రౌడీ షీట్ మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరోవైపు ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు, మీ నోరు మూగపోయిందా అని అడుగుతా ఉన్నాము. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కొరిటిపాడు సెంటర్లోని కొమ్మినేని గార్డెన్స్ లో జనవరి 18 వరకు జరగనుంది. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన గుంటూరులో ఏర్పాటు చేశారు. కొరటిపాడులోని కొమ్మినేని గార్డెన్స్ లో ప్రత్యేక స్టాల్స్ ద్వారా మంగళగిరి, కలంకారీ చీరలు, పోచంపల్లి, గద్వాల్ చీరలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. జనవరి 18 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ ను ప్రజలు తిలకించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. అలాగే పాత పట్టు, జరీ ప్యూరీ చీరలను డబ్బులకు ఈ ఎక్స్పో ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎక్స్పో తెరిచి ఉంటుందన్నారు. ఈ డిసెంబర్ నెల 28వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే నూతన సంవత్సరం జనవరి 18వ తేదీ వరకు ఇది ప్రారంభం కొనసాగుతుందండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు వచ్చేసరికి మంగళగిరి కలంకారీ శారీసు, చీరాల కుప్పడం పట్టు చీరలు అండ్ డ్రెస్ మెటీరియల్, అలాగే నారాయణపేట శారీసు, పోచంపల్లి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే గద్వాల్ శారీసు, ఇలా వరంగల్ టవల్స్, లుంగీలు, ఖాదీ వస్త్రాలు, ఇలా అనేక రకాలైన చేనేత వస్త్రాలు ఇక్కడ మనం ప్రదర్శనలో ఉంచడం జరిగిందండి. ఇలా మన తెలుగు రాష్ట్రాలతో పాటు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అంటే నార్త్ స్టేట్స్ నుంచి కాశ్మీర్ శారీసు, బాగల్పూర్ శారీసు, చందేరి శారీసు, ఎక్స్క్లూజివ్గా కలకత్తా శారీసు, ఇలా అనేక రకాలైన జామ్దాని శారీసు, ఇలా అనేక రకాలైన నార్త్ ఇండియన్స్ నుంచి కూడా చాలా చేనేత వస్త్రాలు, అనేక రకాలైన కలెక్షన్స్ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా ఉంచడం జరిగిందండి. మన గుంటూరు కొరిటిపాడులో సాయి చేనేత సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఈ ఎగ్జిబిషను ఈ నెల 28 నుంచి వచ్చే సంవత్సరం అంటే జనవరి 18 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఇందులో అన్ని రాష్ట్రాల నుంచి అనేక రకాల హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, పొందూరు ఖద్దరు, బాగల్పూర్ ఐటము, కాశ్మీర్ సిల్క్ శారీసు, పోచంపల్లి, మంగళగిరి, కలంకారీ, అనేక రకాల హ్యాండ్లూమ్స్, బెడ్షీట్స్ అన్ని రకాలు వచ్చినాయండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ సద్వినియోగాన్ని గుంటూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాలు వినియోగించవలసిందిగా కోరుతున్నాము. వస్త్ర వ్యాపారులందరూ వస్త్రలత టైపులో ఈ షాపులను పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్, చీరలు, తర్వాత సర్టింగ్ క్లాత్స్, తర్వాత బెడ్షీట్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి తిలకించి వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలర్స్, డిజైన్ ఉన్నటువంటి చీరలు, శారీసు, షర్ట్స్ అన్నీ తీసుకోవాల్సిందిగా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రతిపాడు తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ నివాసంలో ఉమ్రాకు వెళ్లే 17 మందిని ఘనంగా సత్కరించారు. ముందుగా ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర ఉమ్రాకు వెళ్లే ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఉమ్రాకు వెళ్లే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడుకు ముందుగా అభినందనలు తెలియజేశారు. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం సోదరుడైనా మరణించేలోగా ఒక్కసారైనా హజ్, ఉమ్రా చేస్తే మంచిదని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్రాకు పయనమవుతున్న వారందరికీ మరోసారి అభినందనలు తెలియజేశారు. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم إنا نسألك إيمانا كاملا ويقينا صادقا وعلما نافعا
وعملا صالحا ورزقا حلالا طيبا واسعا وشفاء من كل داء وتوبة نصوحا وتوبة قبل الموت وراحة عند الموت ورحمة ومغفرة بعد الموت والعفو عند الحساب والفوز بالجنة والنجاة من ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.